ఈ నగ చూడవే ఎంత బాగుందో. ఈ కెంపులహారం చూడు ఎంత బాగుందో కదూ. ఏది స్వామివారి ఆరాధనకు కూడా రాకుండా ఇక్కడే ఉండిపోయారే. తీరిక లేని పనులు బావా, మర్చిపోయా. నువ్వు ఆ పట్టు చీర లెక్క పెట్టు, నేను నగలు లోపల పెట్టాను. మెడలెక్కి నిన్ను చూసి కూడేవని ఆశతోడ పడుదేరి ఉస్సురందుర వెంకట్. ఎలా కోయిలా, మన శోభన మహోత్సవం జరిగి సరిగ్గా సంవత్సరమైంది కదూ. సంకీర్తనాచార్యులు వారు మన ఆస్థానంలో అడుగుపెట్టి అమరగానం చేసింది కూడా ఇదే రోజు. ప్రభు, మాదో కోరిక తీర్చరా. శోభన మహోత్సవ మహాపర్వదినాన దేవేరి కోరడము మేము కాదనడమునా మీ మదిలో ఉన్నది ఈ మది. పద్మావతి వెంకటేశ్వర్ల సరాగాలపై ఆ గానగంధర్వుడు పాడే పాటలు అద్భుతం. అలాంటి పాటలే మనపై కూడా పాడించుకోవాలని ఆశగా ఉంది. అదెంత పని. తక్షణమే అన్నమాచార్యుల వారిని ఇక్కడికే పిలిపిస్తాం, ఇంపుగా పాడిస్తాం. హరిహరి, కోరకూడనిది కోరుతున్నారు. నరహరిని కీర్తించు నా నాలుకతో నరులను కీర్తించడమా? అపచారం, అపచారం. నరులను కీర్తించినచో అపచారం. మేము నరోత్తములం. పాడండి స్వామి, పర్వాలేదు. మన్నించండి. మా దేవేరి ముచ్చటపడినది, మాట ఇచ్చిది. మా మాట మన్నించుట మీ విధి. పాడండి. పాడలేను. మహారాజుగా అర్థిస్తున్నాను, తిరస్కరిస్తున్నాను, ఆజ్ఞాపిస్తున్నాను, ధిక్కరిస్తున్నాను. అంతం పడితే అంతం చూస్తాం. నా సంగతి నీకింకా తెలియదు. పిల్లను గ్రోవితో పిడుగు శబ్దాలు మురోయించగలం, కోకిలతో కావు కావు మరిపించగలం, తడిగుడ్డలో టపటపా పేలాలు వేయించగలం. కానీ హరినామం తప్ప నా నోట మరింకేదీ పలికించలేదు. చింత పిక్కల మాటలు మాట్లాడు. నోరు మూసుకుని నోరు తెరిచి పాటలు పాడతావా లేదా? దండనాద ప్రభు, చెరుకో చెరుకో బెల్లం పెట్టు అంటే పెడుతుందా? పెట్టదు ప్రభు. గానుగలు వేసి తిప్పి పిప్పి చేసి రసం తీసి బాణలో పోసి సండ్ర నిప్పుల మీద సలసల కాస్తి బెల్లం పుడతాది ప్రభు. ఈ బడుగు బాపడని 3 రాయల గండ సంఖ్యలతో బంధించి వీడి నోటిలో మా సంకీర్తనల బెల్లం పుట్టేదాకా చిత్ర విచిత్ర హింసల పెట్టు, పిచ్చి కొట్టుడు కొట్టు. ఏంది అని పేరు? అమ్మమ్మయ్యా, పప్పేం కాదు, పిచ్చోడిగా ఉండవే. సావు దెబ్బలు తింటా కూడా గమ్ములు ఉండవే. ఏం చేయమన్నాడే మా రాజు? నిన్ను బండలెత్తమన్నాడా? పాట పాడమన్నాడు. నువ్వు అయి వీకినావో, నువ్వు ఈ వీకినావో అని 4 ముక్కలు పాడేస్తే పోలా? పాడితే బతికిపోతావ్యా, పాడైపోతే పాడైపోతావ్యా. ఏంటి అని అవుతా ఉన్నావో? నాకు మంటెక్కిపోతా ఉన్నది. రే, ఈ 4 పాకాల వేగండి రా. పాడబ్బా. నీ ముఖాన్ని దిక్కులేని సాగు రాసినాడు బా. దిక్కులేని సావా? నాకు దిక్కు లేదా? ఎవరున్నారయ్యా నీకు దిక్కో? ఉగ్ర నరసింహుడై పెళపెళార్భావాలతో ఉక్కు స్తంభాలనే పెళగించుకోవచ్చిన ఆ వెంకట నరసింహుడే నాకు దిక్కు. నువ్వేమన్నా భక్త ప్రహ్లాదుడువా, శ్రీకృష్ణ కుచేరుడువా, లేక సతీ సక్కుబాయివా? ఆ స్వామి నిన్ను కాపాడడానికి నేరుగా రావడానికి రమ్మనమయ్య చూస్తాను. రమ్మనమయ్యా. స్వామి, నన్ను మన్నిస్తావే, నన్ను మన్నిస్తాను.
ఆహా ఏమీ దైవలీల. అజ్ఞాన మోహాంధకారమున పడి ఈ అసమాన భక్తవరుణ్ణా నేను బాధించినది అపవిధి. ఆచార్యవర్య, అశేష భక్తి సామ్రాజ్య చక్రవర్తులైన మీ పట్ల అమానుషంగా ప్రవర్తించితిని. అధికార గర్వాంతుడనై అంతులేని అపరాధమునొచ్చితిని స్వామి. అఖిల జగద్రక్షకుని కీర్తించు మీ నోటితో అల్పుడనైన నన్ను కీర్తించమట్టిని. అనంత పద్మనాభుణ్ణి హృదయంలో బంధించుకున్న మిమ్మల్ని నేను బంధించితిని స్వామి. కోని పిలిస్తే కలికాలంలో కూడా కోనేటి రాయుడు కదిలి వస్తారని నిరూపించిన మిమ్మల్ని కొరకాని మాటలటిని, కొరడాలతో కుట్టించితిని. నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ప్రాయశ్చిత్తం లేదు. ప్రాయశ్చిత్తం లేదు. నన్ను మన్నించకండి స్వామి, నన్ను మన్నించకండి. ఖండఖండాలుగా ఖండించండి, ఖండించండి, ఖండించండి స్వామి, ఖండించండి. సాల్వా, నువ్వు నిమిత్త మాత్రమే. ఇందులో నువ్వు చేసిందేమీ లేదు. అరిషడ్ వర్గాల బారిన పడి జానుడి పొట్టను చేత పట్టుకుని ఆ వెంకటనాథుని కొలువు వదిలాను. నా కళ్ళు తెరిపించడానికే ఆ స్వామి నీతో అలా చేయించాడు. జరిగిందేదో జరిగిపోయింది. ఇకనైనా నా స్వామి సన్నిధికి చేరుకోవాలి. గురుదేవా, ఈ రాజ్యాన్ని వదిలి నేను మీతో వస్తాను. మీకు శిష్యుడనై మీ సేవ చేసుకుంటూ బతుకుతాను. కాదనకండి స్వామి. ప్రజారంజకంగా పరిపాలించడమే నాయకుల కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తూ హరికీర్తనల ప్రచారం గావిస్తూ ధరించు.